నా స్టోరీకి వచ్చారు. స్టార్ ఎవరిల్లు క్రిస్టియన్ ఇల్లు అని తెలిసిపోతుంది. ఏ ఏ కాలంలో తెలియదు, ఒకటే కాలంలో తెలిసేది ఏంది అని అంటే క్రిస్మస్ టైంలో అరే స్టార్, అరే మన క్రిస్టియన్ మనోలే కదా, ఆ కనెక్టివిటీ వచ్చేస్తుంది. అరే ఇది మనోలే క్రిస్టియన్స్. కాబట్టి స్టార్ ఎందుకు పెడతామో తెలుసా మనం? తెలీదు. అది అయినో మనము చాలాసార్లు చాలా విషయాలు పెట్టేస్తాం కానీ ఎందుకు పెడతామో తెలియదు. అది మన క్రైస్తవత్వం. ఎనీవేస్, ఓకే, జాగ్రత్త. ఆల్ రైట్, 3 విషయాలు చెప్తా. స్టార్ ఏం చేసిందో ఇప్పటి నుంచి స్టార్ పెట్టినప్పుడెల్లా మనకు ఆ విషయాలు గుర్తు రావాలి. 3 విషయాలు, ఓకే. దాని తర్వాత మా ఫ్రెండ్ ఉంది, మా ఫ్రెండ్ని చూద్దాము. మా ఫ్రెండ్ మీతో మాట్లాడాలని ఆశపడుతుంది. కాబట్టి ఒక్క 15 నిమిషాలు నాకు ఇస్తే దాని తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి. అంకుల్ కూడా వస్తాడు, వాక్యం చెప్తాడు. కాబట్టి నేను వాక్యం చెప్తలేను. ఐ విల్ జస్ట్ గివ్ యూ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్టార్. స్టార్ ఎందుకు పెడతాం మనం పెడతాం కానీ ఎందుకు పెడతామో తెలియదు, ఓకే. స్టార్ ఏం చేసింది తెలుసా? ఫస్ట్ థింగ్ మాథ్యూ చాప్టర్ 2లా మనం అక్క తీయదు, మనకు అవసరం లేదు, బైబిల్ అవసరం లేదు. నా స్టోరీ చాలా ఈజీగా ఉంటుంది, అర్థమయ్యేటట్టే చెప్తాను నేను, ఓకే. టెన్షన్ ఏం లేదు, మనకి బైబిల్ తీసే అవసరం లేదు, ఓకే. మనం పరిశుద్ధుల్లాగా బైబిల్ తీసేసి హల్లెలూయా అద్దొద్దు, ఓకే. జాగ్రత్తగా అనిపించండి. మాథ్యూ చాప్టర్ 2లా ఎప్పుడన్నా మీరు నేను మాట్లాడితే మీరు మాట్లాడొద్దు, లేకపోతే నేను మాట్లాడలేదు, ఓకే. జాగ్రత్తగా విండురా. ఆర్ యు రెడీ? వండర్ఫుల్. ఇంటికి పోయినాక చదవాలా. ఏం చదవాలా? మాథ్యూ చాప్టర్ 2 verse 1 to 10, ఓకే. ఈ స్టార్ ఏం చేసిందంటే వైజ్ మెన్ వచ్చిర్రు కదా. ఎక్కడికి వచ్చిర్రు? ఏసే దగ్గరకు వచ్చిర్రు వైజ్ మెన్. మనము మన అదేమంటారు క్రిబ్లో కూడా పెడతాం. ఏమని పెడతాం? వైజ్ మెన్ వచ్చడము, మంచి గిఫ్ట్స్ తీసుకురామని. ఆ వైజ్ మెన్ని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? స్టార్ని చూసి అరే ఎక్కడనో యెరూషలేంలా ఎవరు పుట్టినరు? ఒక రాజు పుట్టిండనే సాక్ష్యం ఇచ్చింది. నాన్న, స్టార్ ఏం చేసిందంటే ఇట్ విట్నెస్డ్, సాక్ష్యం ఇచ్చింది. మన జీవితంలో మనం స్టార్ పెట్టినప్పుడల్లా మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఏమని సాక్ష్యం ఇస్తున్నాం అంటే ఇది అల్లటప్ప ఇల్లు కాదు, ఇది ఎవరిల్లు? యేసయ్య ఇల్లు. దట్ ఈజ్ వాట్ వీఆర్ విట్నెసింగ్. మన జీవితాలు అక్క అటేటో చూస్తావు. మన జీవితాలు ఏం చేయాలా? విట్నెస్గా ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి. మళ్ళా కొడదు అన్నేడి, కీబోర్డ్ కొట్టిన అన్నేడి, గిటార్ డ్రమ్ కొట్టి నువ్వు కొట్టకి ఈయన కొడతాడు, తర్వాత కొట్టు, ఇప్పుడు వద్దు. స్టార్ ఏం చేసింది? వైజ్ మ్యాన్ తీసుకొచ్చింది, విట్నెస్ చేసింది. ఏం చేసింది? విట్నెస్ చేసింది. మనము మన జీవితాల ద్వారా విట్నెస్ చేయాల. బైబిల్ ఏమనుందంటే మార్కు 16:15లా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. మన జీవితాలు మనం నోటితో చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు. మన ఫ్రెండ్స్కి ఇప్పుడున్న పరిస్థితులలో మనం నోటితో వేరే వాళ్ళకి చెప్పడం కొంచెం కష్టమే, పర్లేదు. కానీ మన జీవితాలు మాట్లాడాలి. మనల్ని చూస్తే వావ్ ఇది క్రిస్టియన్, మనం ఒక స్టార్ లాగా బతకాల. స్టార్ అంటే ఫిలిం స్టార్ కాదు. మనం ఏ స్టార్ కావాలంటే కొంత ఒకసారి ఇదే ఒక చర్చ్కి వెళ్ళి ఏ స్టార్, అరే మీరు ఏ స్టార్ అవుతారంటే నేను ప్రభాస్ అవుతా అన్నాడు. సో బేసిక్లీ మనం ఏం చేస్తున్నాం అని అంటే మన పిల్లలకి రియల్ స్టార్ని చూపిస్తలేం. ఏ స్టార్ అని అంటే యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం చనిపోయిన ఆ గ్రేట్ స్టార్ని మనం చూపిస్తలేం. యూ హ్యావ్ టు విట్నెస్ యాజ్ అ స్టార్. రెండోది ఏం చేసింది తెలుసా? ఈ వైజ్ మెన్ ఆ స్టార్ని చూసి రాజు దగ్గరకు వచ్చారు. రాజు దగ్గరకు వస్తే రాజు ఏమన్నాడంటే మా దగ్గర పుట్టిండే రాజు, ఎవరు పుట్టలేదు, ఎక్కడైతే ఉన్నాడో నాకు చెప్పు, నేను కూడా వచ్చి పూజిస్తా అన్నాడు. అయితే వాళ్ళు బయటికి రాగానే మళ్ళా స్టార్ చూసి ఆ స్టార్ నడిపించింది. ఫస్ట్ ఏమో విట్నెస్ చేసింది, రెండోదేమో నడిపించింది. ఇట్ లెడ్ ద వే.
మార్గం చూపించింది. ఈరోజు మనము మన మన జీవితాలే సరిగా లేవు, వేరే వాళ్ళకి ఏం చెప్తాం? వీళ్ళని చూస్తే అమ్మో నీకు దండం పెడితే తక్కువ కదా, అమ్మ ఈమె నోట్లో ఏలు పెడితే ఏలు కాదు మొత్తం చెయ్య కొరికేస్తుంది. అట్లాంటి జీవితాలు అయిపోయినాయి మనకి. యూ హ్యావ్ టు లీడ్ ద వే. ఒక స్టార్ ఏం చేసిందంటే యేసయ్య దగ్గరికి నడిపించింది. ఆ 3 వైజ్ మెన్ని యేసయ్య దగ్గరికి నడిపించడానికి దేవుడు వాడుకున్నది ఏంది అని అంటే ఆ స్టార్ని. నువ్వు నేను ఇతరులని యేసయ్య దగ్గరికి నడిపించే వాళ్ళగా మారాలి. లేకపోతే నువ్వు ఎన్నిసార్లు స్టార్ పెట్టుకున్నా, ఎన్నిసార్లు క్రిస్మస్ చేసుకున్నా ఆ క్రిస్మస్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇట్స్ అ వేస్ట్ క్రిస్మస్. వీ ఓన్లీ సెలబ్రేట్ క్రిస్మస్ టు వేర్ నైస్ డ్రెస్సెస్, కొత్త కొత్త బట్టలు. స్టార్ట్ అయిపోయింది. నా బిడ్డ పాప నువ్వు పోయేసి రా త్వరగా, నేను చర్చ్కి పోయేసి వచ్చేస్తాము. చర్చ్ పోయేసినాక షాపింగ్ పోదాం, ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది. మనం ఏంటి అని అంటే క్రిస్మస్ అని అంటే షాపింగ్స్, క్రిస్మస్ అంటే కేక్స్, క్రిస్మస్ అంటే పిండి వంటలు, క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ మూడ్లోకి వచ్చేస్తాం. కానీ క్రిస్మస్ అంటే లీడింగ్ అట్లీస్ట్ 1% టు ద లార్డ్. మన బ్రతుకులు సాక్ష్యం ఇస్తే కనీసం ఒక్కోలైనా యేసయ్య దగ్గరికి నడిపించబడాలి. ఆ స్టార్ 3 నడిపించింది యేసయ్య దగ్గరికి. అక్కడికి ఎండ్ కాలే. లాస్ట్ 10th వర్స్లో ఏమని ఉంటుందంటే ఆ స్టార్ అందరికీ సంతోషాన్ని తెచ్చింది. మీరు స్టార్ కావాలంటే మీ పేరెంట్స్కి అందరికీ సంతోషాన్ని తేవాలి. విట్నెస్ మార్గం చూపించింది యేసయ్య దగ్గరికి. దాని తర్వాత సంతోషం. చూస్తే గుర్తు రావాలా? మేము మిమ్మల్ని చూస్తే స్టార్లు అనాలా? ఏమనాలా? మేము మిమ్మల్ని చూసి స్టార్ అనకపోతే మనము క్రిస్మస్ జరుపుకొని కూడా వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మనం క్రిస్మస్ జరుపుకుంటున్నది ఎందుకు అని అంటే ఈరోజు నువ్వు నేను చెప్పా పర్ఫెక్ట్. ఓకే, రెడీయా? ఈరోజు మనము స్టార్ని చూస్తే ఏం గుర్తు రావాలా? విట్నెస్, మార్గము, సంతోషం. ఎవరన్నా అడిగిరనుకో, అరే మీరు స్టార్ ఎందుకు పెడతారా అని అంటే ఏమో సార్ నాకు తెలియదు అనకండి. ఓకే, మీరు స్టార్ ఎందుకు పెడతారంటే మీరు ఏం చెప్పాలా? విట్నెస్. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే సంతోషంలో మా ఫ్రెండ్ పిలుద్దామా? ఫ్రెండ్ బయటికి రానండి. మా ఫ్రెండ్ పేరు తెలుసా మీకు? అయ్యయ్యో, మా ఫ్రెండ్ పేరు అడుగుదాం ఒకసారి. ఫ్రెండ్ బయటికి రానండి. సరే, ఇన్ని హలోలు ఎందుకు? వీళ్ళందరినీ చూసి సంతోషంగా ఉంది నాకు. ఓ వావ్, ఇప్పుడు దాకానే సంతోషం గురించి నేర్చుకున్నాం. కృష్ణ, వీళ్ళందరూ ఎంత మంచుకున్నారో. వీళ్ళందరూ చాలా మంచుకున్నారు అన్న. మంచి పిల్లలు వీళ్ళంతా. మంచి పిల్లలు. ఎవరు పిల్లలు? నీ పిల్లలా? నా పిల్లలు కాదు. వీళ్ళందరూ చర్చ్కి వచ్చిండ్రు. ఇంతమంది చర్చికి వచ్చిండ్రా? వీళ్ళందరూ చర్చికి వచ్చిండ్రు. పిల్లలు యేసయ్య మాటలు వినడానికి వచ్చిండ్రా? వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు, నా పేరు తెలుసా మీకు? అయ్యో, నా పేరు తెలీదా? ఓకే, నా పేరు. నీ పేరేం పేరు? నా పేరు. త్వరగా చెప్పు నీ పేరు. నా పేరు. నవ్వుతారెందుకు? మన అవ్వకపోతే ఏం చేస్తా? నా పేరు అంటావు. నువ్వు నా మీద అరుస్తున్నా? అరుస్తలేను, నువ్వు నీ పేరు చెప్తే త్వరగా. పిల్లలు, నా పేరు తెలుసుకోవాలని ఉందా?
రియలీ నిజంగా సచ్చి వచ్చి నీ పేరు చెప్పమ్మా తల్లి, నీకు దండం పెడతా. ఏది పెట్టు. వద్దులే, నువ్వు ఫస్ట్ పేరు చెప్పు. పేరు చెప్పు. నా పేరు. నీ పేరు స్మైలీ. ఓ వావ్, స్మైలీ. నీ పేరు స్మైలీ, వండర్ఫుల్. వీళ్ళకి వచ్చిందా స్మైలీ అనవానండి? ఓకే, స్మైలీ అంటానండి. స్మైలీ నువ్వు అంటే నాకు చాలా చాలా ఇష్టం అనండి. కష్టం అంటుండ్రన్నా. ఏయ్, కష్టం ఏమంటలేరు స్మైలీ, ఇష్టం అంటారు. ఇష్టం అంటారా కష్టం అంటారా? చూడన్నా నష్టం అంటారు. ఏయ్, నష్టమా? స్మైలీ, కష్టం కాదు నష్టం కాదు, నువ్వు చాలా ఇష్టం వీళ్ళందరికీ. నిజంగా ఓకే సరే చెప్పు, పిల్లలు చెప్పండి. స్మైలీ, మీరంటే నువ్వంటే నాకు చాలా ఇష్టము. మీరంటే కూడా నాకు చాలా 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 చాలా. స్మైలీ, 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 సరే ఓకే, వండర్ఫుల్. స్మైలీ, మనం ఎందుకు వచ్చినామో తెలుసా? నాకైతే తెలుసు. ఎందుకు వచ్చినాం చెప్పు. నన్ను చూపించడానికి వచ్చినావు. ఏయ్ స్మైలీ, నిన్ను చూపించడానికే రాలే, దానికంటే ఇంపార్టెంట్ విషయానికి వచ్చినాం. దానికంటే ఇంపార్టెంట్ విషయం అంటే భోజనాలు పెడుతురు, తినేసి పోదాలా? ఏయ్ స్మైలీ, భోజనాలకి ఇవన్నిటి కాదు, దానికంటే చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాం తెలుసా? సెలబ్రేషన్. వావ్, నాకంటే చాలా ఇష్టం అన్నోయ్. సెలబ్రేషన్ నాకు కూడా ఇష్టము. ఏం సెలబ్రేషన్ తెలుసా నీకు? పిల్లలు మీకు తెలుసా? ఏంటో చెప్పండి. క్రిస్మస్ సెలబ్రేషన్ అంట అన్నోయ్. ఏయ్, క్రిస్మస్ సెలబ్రేషన్ నాకు కూడా తెలుసు, కానీ క్రిస్మస్ అంటే నీకేందో తెలుసా? ఎందుకు తెలియదు? క్రిస్మస్ అంటే చాలా చాలా షాపింగ్ అన్నోయ్. ఏయ్, చాలా చాలా షాపింగ్ కాదు, క్రిస్మస్ అంటే దానికంటే ఎక్కువ కేకులు వస్తాయి అన్నోయ్. స్మైలీ, క్రిస్మస్ అంటే షాపింగ్, క్రిస్మస్ అంటే కేకులు ఇవన్నీ కాదు. నాకు తెలుసు అన్న క్రిస్మస్ అంటే ఏంటో. క్రిస్మస్ అంటే ఏంటో చెప్తారుగా. క్రిస్మస్ అంటే పిండి వంటలు. ఎప్పుడు తిండికోలేనా అన్న? మనం బ్రతికేదే తినడానికి కన్నా. మనం బ్రతికే తినడానికి కాదు. జుట్టు నోట్లో పోయిందా? సరే సరే, నువ్వు క్రిస్మస్ అంటే పిండి వంటలు కేకులు ఇవన్నీ కాదు. క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టినరోజు. అది ఊరంతాకు తెలుసు. ఊరందరికీ తెలుసు, కరెక్టే. కానీ నువ్వు నేను కరెక్ట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నామా? సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, కొత్త హోటల్ కొనుక్కుంటాం కదా. సెలబ్రేట్ చేయడం అంటే కొత్త బట్టలు స్మైలీ. మరి ఇంకేముంటుంది అంటే ఇప్పుడు దాకా విన్నాం, వి వాంట్ టు బి అ స్టార్. అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు? స్టార్ అంటే పైకి పోతారన్నా. స్టార్ అంటే పైకి పోడు కాదు స్మైలీ, నీకు దండం పెడతా, ఇవన్నీ కాదు. స్టార్ అంటే నిజమైన స్టార్ అవుతారు వాళ్ళు. ఏంటి ఫిలిం స్టారా? ఫిలిం స్టార్ కాదు, వాళ్ళు యేసయ్య స్టార్ అవుతారు. పిల్లలు నిజంగా యేసయ్య స్టార్ అవుతారా? నిజంగా? రియల్లీ? సచ్చిముచ్చే స్మైలీ, నిజంగానే స్మైలీ. వీళ్ళు స్టార్. అసలు స్టార్ అంటే తెలుసా నీకు? తెలుసు, ఆకాశంలో ఉంటుంది. ఆ స్టార్ కాదు, వీళ్ళు ఎట్లయితారో స్టార్ తెలుసా? వీళ్ళకి తెలుసా? వీళ్ళకి తెలుసు. పిల్లలు చెప్పండి ఏమవుతారో స్టార్ అయితే. ఏమవుతారు? ఫస్ట్ అందరు కావు 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 అంటున్నారన్న. కావు కావు అన్నది ఎవరన్నా ఒక్కరు చెప్పండి. ఫస్ట్ ఎవరు చెప్తారా? చెప్పు. నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? రిత్విక్. చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్ సరే, నెక్స్ట్ చెప్పు. మార్గం చూసినావా?
మార్గం చూపిస్తారు అన్న ఏసే దగ్గరికి. స్టార్ అంటే మార్గం చూపిస్తారు ఏసే దగ్గరికి. ఏం పేరు నీ పేరు? ఆనంద్కు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఒక నిమిషం. చెప్పు 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 చెప్పు. హ్యాపీనెస్. చెప్పు. సంతోషం. చూసినావా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. కూర్చోండి. చూసినావా మా పిల్లలు ఎట్లా షార్ప్ ఉన్నారో? వీళ్ళందరికి ఉన్నాయి అన్న, బుర్రలు ఉన్నాయి. బుర్రలు ఉన్నాయి. చాలా మంచి పిల్లలు వీళ్ళు. ఏసే కోసం స్టార్ కావాలని ఆశపడుతున్నారు వీళ్ళు. పిల్లలు నిజమైన స్టార్ ఏం చేస్తుందో తెలుసు కదా? విట్నెస్ ఇస్తుంది, సాక్ష్యం చెప్తుంది. పిల్లలు మీ జీవితం ద్వారా సాక్ష్యం ఇస్తారా ఏసే కోసం? నిజంగా రియల్లీ సచ్చి స్మైలీ, మరి మా కోసం వచ్చినావు, మంచి విషయాలు చెప్తున్నావు. మా కోసము మరి ఒక పాట పాడతావా? పాడాలా అన్న? పాట పాడు. పిల్లలు వింటారా? పారిపోతారా? పారిపోరు కానీ నువ్వు ఒకసారి నువ్వు జింగిల్ బెల్స్ పాడు. ఏమైంది అంటే క్రిస్మస్ తాత వస్తాడేమో అని చూస్తున్నా. క్రిస్మస్ తాత ఏం రాడు, నువ్వు ఉత్తి పాడు. క్రిస్మస్ తాత రాడా అన్న? రాడు, ఇప్పుడు రాడు. సరే నువ్వు చెప్పు. ఆయన దాంట్లోకి వెళ్ళి వచ్చి గిఫ్ట్ ఇస్తాడా నాకు? నీ గిఫ్ట్ ఏందో కానీ ఎప్పుడు గిఫ్ట్లే నా స్మైలీ. అన్ని ఇస్తాడా గిఫ్ట్? అన్ని ఇస్తాడులే. కేక్ కూడా ఇస్తాడా? నువ్వు స్మైలీ, నువ్వు ఫస్ట్ పాడు. ఓకే పిల్లలు పాడుతున్నా వినండి. ఏం పాట అన్నావు? జింగిల్ బెల్స్. ఓకే జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. నాకు గుర్తొస్తలేదు అన్నా. జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద వే. నాకు కూడా గుర్తొస్తలేదు. సరే నువ్వు ఏదో ఒక పాట పాడు అన్న. నాకు వచ్చిన పాట పాడాలా? పాడు. Dashing through the snow in a one-horse open sleigh, over fields we go, laughing all the way, ha ha ha! Bells of bobtail ring, making spirits bright. Oh, what fun it is to ride and sing, sing song tonight. Hey, jingle bell, jingle all the way. తంతరదు రాదు, నాకైతే రాదు, నీకైతే వస్తాదా? స్మైలీ, వీళ్ళు ఎందుకు నవ్వుతారు? మన నవ్వకపోతే ఏం చేస్తారు? మధ్యలో ఎవరైనా అది వాడతారా? ఎవరన్నా నీకు రాకపోతే ఆపేస్తావు కానీ. అంటే వీళ్ళకి వస్తే వీళ్ళు నాకు అందుకుంటారేమో అనుకున్నా. వీళ్ళు కూడా నవ్వుతారు. వీళ్ళకి కూడా రాదా? ఏదో ఒకటి స్మైలీ. సరే స్మైలీ, నీకు ఇంకొక చిన్న అవకాశం, లాస్ట్ అవకాశం ఏంది అని అంటే, నీకు పాట కూడా పాడలేకపోయాను, నన్ను కూడా మర్చిపెట్టేట్టు చేసినావు. ఇవన్నీ కాదు కానీ నీకు మార్కు 16-15 వచ్చా? నాకెందుకు రాదన్న, వాక్యం అంత వచ్చు. ఓకే చెప్పు. మార్కు 16-15. చెప్పు. మార్కు 16-15. త్వరగా. మార్కు 16-15. స్మైలీ, నాకు అర్థమైంది. మార్కు 16-15, దాని తర్వాత చెప్పు. మార్కు 16-15. స్మైలీ, ఎందుకు ఇస్తున్నావు? అంటే మార్కు 16-15 తర్వాత చెప్పు. నువ్వు నన్ను ఏం అడిగినావు? మార్కు 16-15 చెప్పమన్నా. నేనేం చెప్పినా? స్మైలీ, మార్కు 16-15 అంటే అదొక్కటే కాదు, దానిలో ఉన్న వాక్యం చెప్పు. ఓహో, అది చెప్పాలి కదా. చెప్పు. మార్కు 16-15 ఏముందంటే, మీరందరూ బైబిల్ తీసి చదువుకోండి. స్మైలీ, నీకొచ్చా లేదా అని అడుగుతున్నా. వీళ్ళకొచ్చా? వీళ్ళకొచ్చు. ఎవరన్నా వచ్చి చెప్తారా? మార్కు 16-15 విక్కీకి వచ్చా? విక్కీ ఎవరికి వచ్చు? ఎవరైనా చెప్పండి. మార్కు 16-15. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. పెద్దలైనా పర్లేదు, చిన్నలైనా పర్లేదు.
ఓహో వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చేమన్నా. సరే ఇంగ్లీష్లోనే చెప్పండి, ఇంగ్లీష్లో. గోయింగ్ టు ఆల్ ద వరల్డ్. అంత ఫాస్ట్గా చెప్పింది ఏందన్న? అక్క కొంచెం వెళ్ళో చెప్పు అక్క. సరే కొంచెం అక్కడ మెల్లగా. యాడిగోమంటుందన్న? గో స్మైలీ. గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అంటే బైక్ వాక్యంలో ఉంది. ఓ వాక్యం ఉందా? సరే సరే సరే. చెప్పమ్మా. గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అండ్ రీచ్ ద గాస్పెల్. ఓహో ఇదే ఉందా? ఇదే ఉంది. మార్చలేదా? ఏయ్ బైబిల్ ఎవరైనా మారుస్తారా? ఏమన్నా మార్చిందేమో అనుకున్నా. మార్చలే చెప్పు. Par 16:15 go into all the world and preach the gospel. వా వండర్ఫుల్. పిల్లలు కొట్టండి. ఏంది బ్యాగ్ తీస్తున్నావు? బ్యాగ్ తీస్తున్నావు ఎందుకనంటే నువ్వు లోపల పోవాలా. పిల్లలు ఇళ్ళలో చూసినావా నా ఫ్యాన్స్? నీ ఫ్యాన్స్ బాగానే ఉన్నారు కానీ అయ్యో స్మైలీ పోని స్మైలీ అంటే వాళ్ళు వెళ్ళి ఎందుకు అంటారు తెలుసా స్మైలీ? ఎందుకో చెప్పు. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళా రమ్మని. పిల్లలు వెళ్ళి వాళ్ళు రావాలా? నిజంగా రియల్లీ సత్యం వచ్చి ఓకే వెళ్ళొస్తా. సరే వెళ్ళిరా. వెళ్ళి రానండి. వాయి కాదమ్మా వెళ్ళి రానండి. ఓకే వెళ్ళినా వచ్చినా. స్మైలీ వెళ్ళిరా అంటే ఇప్పుడు పోయి ఇప్పుడు రమ్మంటలేను. ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడన్నా రా. వాళ్ళు వస్తావా అన్న? మళ్ళీ వస్తాం. నిజంగా పోవాలన్నా? పోవాలా. టాటా పిల్లలు. టాటా టాటా టాటా. టాటా. అరే టాటా. 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 స్మైలీ. టాటా. ఓకే టాటా. 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 నా కాళ్ళు. సరే టాటా. వెళ్ళవద్దు. సరే టాటా. టాటా. నా చెయ్యి పెట్టవా? పెడతా. నా జట్టు. టాటా. 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 ఓకే టాటా. నచ్చిందా స్మైలీ? వావ్. మర్చిపోద్దు. ఏం మర్చిపోద్దు? అన్న నన్ను అంత దూరం నుంచి పిలిచింది స్మైలీని గుర్తుపెట్టుకోనే కదా. ఓకే స్మైలింగ్ గుర్తుపెట్టుకోండి, స్టార్ని కూడా గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ టు బీ అ విట్నెస్, యూ హ్యావ్ టు లీడ్ ద వే టు జీసస్, అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు మేక్ ఎవ్రీబడి స్మైల్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ నాన్న.